నీట్ పేపర్ లీకుకు జవాబుదారీతనాన్ని కోరుతూ, పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ, తిండి మానేసి రాత్రి పగలు పాపం పోలీస్ దెబ్బలు దారుణంగా తింటూ, ఢిల్లీలో నిరసన దీక్షలు చేస్తున్న, ఆందోళనలు చేస్తున్నటువంటి విద్యార్థులు, పౌర సమాజం ఈ మొత్తం ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం పాపం రకరకాల బూట్లు నాకే గుంపులు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ బూట్లకు నాకే గుంపుల్లో లీడ్ తీసుకుంటున్నటువంటి గుంపేది అంటే జాతీయ మీడియా ముసుగులో ఉన్నటువంటి కొన్ని ఇంగ్లీష్, హిందీ ఛానల్స్. ఈ బూట్లు నాకే గుంపుకు వాళ్ళే హెడ్ అంటే అవే హెడ్ ఆఫీసులు అన్నట్టు. సో ఈ క్రమంలో ఈ గుంపులో నుంచి ఈ గుంపులో ఉన్న కొందరి మీద ఒక ఇద్దరి మీద ముగ్గురి మీద దాడి జరిగింది. అంటే వాటర్ బాటిల్తో కొట్టారు. వాటర్ బాటిల్తోనే కొట్టారు. కొట్టడానికి కూడా రీజన్ స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. ఇంకా దీన్ని మొత్తం మీడియా మీద దాడిగా ఇంకా డైవర్ట్ చేయాలి కదా ఏదో ఒకటి. ఇంకా మళ్ళీ జాతీయ మీడియా అని ఇంకా నానా రకాల ఎర్రి వేషాలు వేసుకుంటూ ఉన్నారు టీవీ ఛానల్స్లో కూర్చొని. వాళ్ళ మీద దాడిని పూర్తిగా సమర్థించాలి. ఎందుకని అక్కడ నిరసనలు జరుగుతూ ఉంటే, గందరగోళ పరిస్థితి ఉంటే, నిరసన కాలంలో పోలీసులు ఎట్లంటే ఈడ్చుకెళ్ళి అరెస్టులు అని చెప్పి ఆ వెహికల్లో బస్సులలో కుక్కుతూ ఉంటే, ఒక నిరసనకారుడు పోలీసుల నుంచి బస్సు నుంచి తప్పించుకొని బయటకు వస్తే వీడు రిపోర్టర్ అట, టైమ్స్ నౌ అనేవాడు రిపోర్టర్. వాడు పోయి ఆ విద్యార్థి కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ పోయి మళ్ళీ ఆ బస్సులకు దొబ్బే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాడికి ఎందుకు, నీకు అంత తీట ఉంటే ఆ నవరంధ్రాలు మూసుకొని మైకు పక్కన పెట్టేసి జెండా కప్పుకోరా పనికి వాళ్ళన్నాడు. ఆ జెండా కప్పుకో, లేదంటే అన్నీ మూసుకొని రిపోర్టింగ్ చేయి. పట్టి దొబ్బి ఏదో వీళ్ళ అమ్మ సొమ్ము పోయిన నాయన సొమ్ము పోతున్నట్టు దొబ్బుతూ ఉన్నాడు. ఇంకా అంతే నిరసనకారులందరూ చుట్టుకున్నారు. వాటర్ బాటిల్ కాదు, ఇంకా పాపం నిరసనకారులు ఎంత మంచోళ్ళు చూడండి, చెప్పు తీసుకొని అన్నాలి. ఇంకా వీలైతే ఇంకా దొరకదు కాబట్టి ఏం చేయలేక ఇప్పుడు పెండ పూసి కొట్టాలి. వాళ్ళు ఇంకా వాటర్ బాటిళ్ళతోటి లేకుండా దొబ్బినారు అంతే. అట్లాంటి వాళ్ళు కొట్టగా అక్కడ అంతమంది పోలీసులు, అన్ని వేల మంది పోలీసులు గుడ్డును బాదినట్లు బాదుతూ ఉంటే ఆ విజువల్స్ చూపించకుండా టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, జీ, రిపబ్లిక్, ఇండియా టుడే అంత నిగమాల ఛానల్ పేర్లు మాత్రం పెద్దగా అన్ని బీజేపీ వాళ్ళ కార్పొరేట్ మనుషుల చేతిలో ఉన్న ఛానల్సే కదా. అంత గుడ్డును బాదినట్లు పోతే అవి చూపించకుండా ఎక్కడో పోలీసుల మీద కొందరు దాడి చేశారంట, పోలీసులకు ఏడో గాయాలయ్యాయని చెప్పి 24 గంటలు అవే రన్ చేస్తారా? అసలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంది? ఆ దాడి చేసిన వాళ్ళ వెనకల కుట్రలు ఉన్నాయి, దాని మీద విచారణ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. పోనీ ఆ విచారణ చేశారా? విద్యార్థులు, పౌర సమాజం ముసుగులో మరేవో శక్తులు ప్రవేశించాయి, అసాంఘిక శక్తులు దీన్ని డైవర్ట్ చేసేకి విచారణ చేయండి అంటున్నారు. విచారణ చేయండి అది డిమాండ్ చేయరు మళ్ళీ ఎదవలు. పోలీసులకు ఎడ గాయాలని చెప్పి అవి చూపించుకుంటూ పోతారా? అవి మీడియా సంస్థలని అంటారా వాళ్ళను? బీజేపీ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ అని పేరు పెట్టుకొని అక్కడికి పోయి నానా చెత్త నానా హంగామా చేస్తే మరి వాటర్ బాటిల్తో తల మీద కొట్టక లేకపోతే దొబ్బక ఏం చేస్తారు? మళ్ళీ మీడియా మీద దాడి. అసలు ఎవరా మిమ్మల్ని మీడియా అనేది? పేపర్ లీక్ లాంటి అంశం ఇంకా వీళ్ళు 24 గంటలు నేను నా రోజంతా హైలైట్ చేసి నడిపిన న్యూస్ ఏంటో తెలుసా? నీట్ టాపర్ అట పేపర్ లీక్ అయి వాయిదా పడిన తర్వాత మరింతగా ఆయన ర్యాంకు మెరుగుపరుచుకునే టైం దొరికిందట. అందుకే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని ఆయన మాట్లాడిందట. ఆ కామెంట్స్ని పట్టుకొని రోజంతా పేపర్ లీక్ అయితే మంచిదా, మరి అయితే నెలకోసారి లీక్ చేయరా పేపరు? నెలకోసారి లీక్ చేయమనండి పేపరు. అట్లా సంవత్సరంలో 11 నెలలు లీక్ చేసి 12 నెలలు ఒకటి జరిపి ర్యాంకులు ప్రకటించారు. అందరూ ర్యాంకులు మెరుగుపరుచుకుంటారు కదా. ఇటువంటి వార్తలు ప్రసారం చేసే వాళ్ళని మీడియా అంటారా? ఇట్లాంటి వాళ్ళు చెప్పు తీసిదన్నాక మామూలుగా ఇంకా ఇది మీడియా మీద దాడా? చెత్త మొహాలు. అసలు ఇప్పటి వరకు నిరసన అంతవరకే పరిమితమైంది, కానీ రాబోయే రోజుల్లో కీలకమైన 2 వ్యవస్థల మీద కూడా, కీలకమైన 1, 2 అది ముసుగులు కప్పుకున్న వ్యవస్థలు, ఈ వ్యవస్థల మీద కూడా తిరుగుబాటు తప్పదేమో. మరి ఆ కీలకమైన 2 వ్యవస్థలు ఏంటో తెలుసు కదా.